నమస్తే అండి. నేను మీ సుకన్య శేఖర్‌ని. ఏంటి వెరైటీగా గిన్నెలు అని అనుకుంటున్నారా? మన మొక్కలకి కావాల్సిన మంచి ఐటెమ్స్ అండి ఇవి. ఎందుకంటే మనం ఆర్గానిక్‌గా తయారు చేసుకునే లిక్విడ్ కాబట్టి ఇది ఎలా చేసుకోవాలి, ఏంటి అనేదైతే నేనైతే చాలా సింపుల్‌గా చూపిస్తానండి. ఎందుకని అంటారా? ఇవి ఆర్గానిక్ లిక్విడ్స్ కూరగాయలు కాబట్టి మన మొక్కలకి ఏ విధమైన హాని ఉండదండి. కీరదోసలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండదు కాబట్టి నేనైతే రైతు బజార్ నుంచి ఇలా తెచ్చుకున్న కూరగాయలు వాటిల్లో నుంచి కొంచెం మంచి కాయలైతే ఇలా తీసుకొని ఒక పక్కగా అయితే పెట్టేస్తున్నానండి. ఇవన్నీ కలిపి నేను ఏ విధంగా మిక్సీ పట్టాననేది చూపిస్తాను. అలాగే వాటిల్లో అయితే ఈ బీట్రూట్ అయితే కలుపుతున్నానండి. ఈ బీట్రూట్‌లో ఎక్కువగా పొటాషియం, కాల్షియం, నైట్రోజన్ అన్నీ ఉంటాయన్నమాట. ఇట్లాగా ఆ తీసుకున్న కాయలనైతే చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అదే ఒక పక్కకు పెట్టేసుకొని అయితే మిక్సీ అయితే పట్టేస్తానండి. ఎందుకని అంటారా? ఇది లైట్‌గా మిక్సీ చేయడం వల్ల మన మొక్కల్లో కంపోస్ట్ అయిపోద్ది. మొక్కలు కావాల్సిన మినరల్స్ కూడా వెళ్ళిపోతాయండి. అయితే ఇవన్నీ కలిపి నేను ఎలాగిచ్చానంటారా? మన బియ్యం కడిగిన వాటర్ అండి. ఈ 3 బియ్యం కడిగిన వాటర్‌లో కలిపి నేను 100 రూపీస్ టబ్బులో 100 లీటర్ల వాటర్లో అయితే ఇలాగా మిక్సీ పట్టినవన్నీ అయితే కలిపేసి కిందికి పైకి అయితే వాటర్ని అయితే కలుపుకున్నానండి. ఎందుకని అంటారా? ఇది మార్నింగ్ అయితే నేను తయారు చేసుకున్నాను ఇలాగా. ఈవినింగ్ అయితే వచ్చి పోసుకుందామని దాంట్లోనే ఈ బీట్రూట్ రసం కూడా కలిపేసానండి పేస్టు. దాంట్లోనే ఒక చిన్న బెల్లం ముక్క, కొంచెం కవ్ యూరిన్ అండి. ఇవన్నీ వేయడం వల్ల మన మొక్కలు ఏ విధమైన పెస్ట్‌కి గురి కావు. ఈ బియ్యం కడిగిన వాటర్ కూడా దాంట్లో కలిపేసేసానండి. కలిపేసి ఒక చెట్టు నీడలో అన్నమాట, వేప చెట్టు నీడలో మూత పెట్టేసి ఒక పక్కగా అయితే పెట్టేశానండి. ఎందుకని అంటారా? ఈ లిక్విడ్ సాయిల్‌ని గట్టిగా లేకుండా చేస్తుంది. సాయిల్ లూజ్‌గా ఉండేటట్టు చేస్తుంది. అంతేకాకుండా మొక్కల్లో పూత, పిందె, కాత బాగా రావడానికి, టేస్ట్‌గా ఉండడానికి, పండిన కాయలు కానీ, పండించిన కూరగాయలు కానీ బాగా టేస్ట్‌గా ఉండడానికి ఈ లిక్విడ్ అనేది అయితే బాగా దోహదపడుతుందండి. ఇది అన్ని పూల మొక్కలకి, పండ్ల మొక్కలకి, కూరగాయల మొక్కలకి మనం యూజ్ చేసుకోవచ్చు. అంతేకాదండి, మొక్కలు బలంగా పెరగడానికి, ఆకులు కానీ, కాండాలు కానీ మంచి పచ్చగా ఉండడానికి అనేది అయితే మనకి ఉపయోగపడుతుందండి ఈ లిక్విడ్ అయితే. ఎందుకని అంటారా? దీంట్లో పొటాషియం, నైట్రోజన్, ఫాస్ఫరస్ అలాగే వాటర్ కంటెంట్ కలిగిన లిక్విడ్ కూడా ఉంది కాబట్టి చాలా మంచి హెల్తీగా మన మొక్కలైతే వస్తుందండి. చూస్తున్నారు కదా, మా గార్డెన్లో 3వ విడత డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఎలాగ వచ్చినాయో అలాగే 3 రకాల ఫ్లవర్స్ అండి ఇవి. మీకు 3 రకాలు ఎలా కలిపి చూపించానో లిక్విడ్స్, అలాగే ఈ 3 రకాల ఫ్లవర్స్ అనమాట. చూస్తున్నారు కదా, సైజు కూడా ఎంత పెద్దగా ఉండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. వీటి అన్నిటికీ ఈ లిక్విడ్ ఇవ్వడం వల్ల సాయిల్ లూజ్గా ఉంటుంది, మొక్కల్లో పచ్చగా ఉంటుంది, మొక్కలకి కావాల్సిన ఫ్లవర్స్ కూడా బాగా హెల్తీగా వస్తాయండి. ఎందుకంటే బియ్యం కడిగిన రైస్లో ఇంత పవర్ఫుల్ ఉందన్నమాట. అలాగే కూరగాయలు కూడా చూస్తున్నారు కదా, నాకు కావాల్సిన కూరగాయలు అయితే కోసుకొని అయితే వెళ్తున్నానండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.